రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి తెరలేవడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలుపై ఆంక్షలుంటాయి. గ్రామాల్లో మాత్రమే కోడ్ అమల్లో ఉండనుంది. పట్టణ ప్రాంతాల్లో యథావిధిగా పాలనా వ్యవహారాలు కొనసాగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల రిజల్ట్ వచ్చే వరకు కోడ్ అమల్లో ఉంటుంది. దీని ప్రకారం ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలు చేపట్టొద్దు. జిల్లా కలెక్టర్లు, స్థానిక ఎన్నికల అధికారులు కోడ్ అమలును పర్యవేక్షిస్తారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ సాధారణ పరిపాలనలో ప్రజలకు అందించే సేవలు నిలిచిపోవని ఎస్ఈసీ తెలిపింది. ముఖ్యంగా ఎన్నికల ప్రకటనకు ముందే ప్రారంభించిన మంజూరైన పాత పథకాలు, అభివృద్ధి పనుల కొనసాగింపుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించింది. ప్రభుత్వ ఖర్చుతో కొత్త పనులకు శ్రీకారం చుట్టడం, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వాహనాల్లో ప్రచారానికి వెళ్లడం వంటి వాటిపై కోడ్ పరిమితులు ఉంటాయని తెలిపింది రాష్ట్ర ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో కోడ్ కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఇది వర్తించదు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం యథావిధిగా పాలనా వ్యవహారాలు కొనసాగించుకోవచ్చునని ఎస్ఈసీ అధికారులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి అర్హతకు సంబంధించిన నిబంధనల్లో ఎలాంటి సడలింపు లేదు. అభ్యర్థులకు సంబంధించి గతంలో అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన కొనసాగనుంది. పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారు అనర్హులు. అయితే ఒకే కాన్పులో కవలలు లేదంటే అంతకంటే ఎక్కువ మంది పిల్లలు జన్మించి దాంతో పిల్లల సంఖ్య ఇద్దరి కంటే పెరిగితే ఆ కాన్పును ఒకే సంతానంగా పరిగణిస్తారు. అయితే ఏపీలో మాత్రం అక్కడి సర్కార్ సంతానం లిమిట్ ఎత్తివేసింది. 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని టచ్ చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా దీన్ని మార్చలేదు. ఈ నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు.